శీర్షిక తండ్రి తీర్పు. ఈ కథ కవన కిరణాలు తెలుగు సాహితీ సమాఖ్య నిర్వహించిన కథల పోటీలో శ్రీమతి తురగా జయశ్యామల ఉత్తమ కథా పురస్కారం ప్రథమ బహుమతి గెలుపొందింది. రచన జ్యోతి మువ్వల, గళం మాధవి బైటారు. ఉదయం నుంచి సుందరయ్య అదే పనిగా మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. ఏ చిన్న శబ్దం వచ్చినా, మెసేజ్ వచ్చినా టకీమని ఉలిక్కిపడి చూసుకుంటున్నాడు. బేలగా క్యాలెండర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లో సుడులు తిరుగుతున్నాయి. వస్తున్న కన్నీరును కళ్ళద్దాలలో దాచేస్తూ ముఖానికి అడ్డుగా న్యూస్ పేపర్ని పెట్టుకున్నాడు. పెళ్ళయి 35 సంవత్సరాలయ్యింది. తన భర్త ఎప్పుడు ఎలా ఉంటారో అన్నీ తెలుసు సుందరయ్య భార్య కావేరికి. భర్త పరిస్థితిని గమనించిన కావేరి, ఉదయం నుంచి ముభావంగా ఉన్నారు, కాస్త స్నానం చేసి రండి. భగవంతుడికి దండం పెట్టుకుంటే మనసు కుదుట పడుతుంది. నారు వేసినవాడు నీరు వెయ్యక మానడు. ఏదో ఒక మార్గం చూపుతాడు. అంతా భగవంతుని మీద భారం వెయ్యండి అని చెప్పడంతో భార్య మాటలు విన్న సుందరయ్యకు కాస్త ఓదార్పు అనిపించినా ఎక్కడో తెలియని భయం వెంటాడుతూ గుండెను మెలిపెడుతుంది. అంతలోనే కూతురు దగ్గర నుంచి ఫోను. పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చారు. నేను మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లల్ని చూసేవాళ్ళు లేరు. అందుకే ఒక నెల రోజులు పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే సుందరయ్యకు పిడుగుపడినట్లు అనిపించింది. పిల్లల్ని చూసుకోవడానికి మేమే మీ ఇంటికి వస్తాం అని చెబుదామనుకునే లోపే, మీకు ఈ పట్టణాలలో ఉండటం ఇష్టం ఉండదు, ఎవరింట్లో వాళ్లే ఉంటారు, ఇరుగు పరుగు మాటామంతి ఆడడానికి కూడా ఎవరూ ఉండరు. కిందటిసారి వచ్చినప్పుడే మీరు ఉండలేకపోయారు. పోనీ మా అత్తామామల్ని రమ్మని చెబుదామంటే మా ఆడపడుచు పిల్లల్ని తీసుకుని వేసవి సెలవులకు ఇంటికి వచ్చిందట. నేను కూడా మా పిల్లల్ని పంపిస్తే అత్తయ్య ఒక్కరే అందరికీ చేసి పెట్టలేరు కదా. అమ్మైతే ఇంట్లో ఖాళీగానే ఉంటుంది, మీకు కూడా పిల్లలతో ఊసిపోతుంది అని కూతురు అంది. ఆ మాట వినగానే ఏం మాట్లాడాలో తెలియక పంపించమని చెప్పాడు. రమ్మని పిలిచాడే గాని వచ్చాక ఖర్చులు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక మదనపడుతూ ఉన్నాడు. తనతో పాటు రిటైర్ అయిన తన స్నేహితులందరికీ ఫోన్ చేసి పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదో కనుక్కున్నాడు. ఎవరికీ ఇంకా పడలేదు అని చెప్పడంతో నిరాశ చెందాడు. ఇంతలో కావేరి, పోనీ అబ్బాయికి ఫోన్ చేసి అడగరాదు అంది. కొడుకు రమేష్ 2 నెలలుగా తండ్రికి ఫోనే చేయటం లేదు. తల్లి ఫోన్ చేస్తే ఏదో ముభావంగా మాట్లాడి బిజీగా ఉన్నానని చెప్పి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఆత్మాభిమానం దెబ్బతింటుందని భావించిన సుందరయ్య, గడవకపోయినా ఆకలితో చస్తాను, కానీ వాడికి మాత్రం ఫోన్ చేయను అని కోపంగా చెప్పాడు. మీ మొండితనమే వాడికి వచ్చింది. పెద్దవాళ్ళం కదా, మంచి చెడు మన పిల్లలకి మనమే నేర్పాలి. వాడు మాట్లాడటం మానేస్తే వదిలేసుకుంటామా? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే తప్పేముంది అంది కావేరి. వాడు నన్ను కన్నాడా, నేను వాడిని కన్నానా? వాడు మాట్లాడాలా లేక నేను మాట్లాడాలా అని మనసులో అనుకున్నాడు సుందరయ్య. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. పైగా ముఖం ఎర్రబడింది. అది గమనించిన కావేరి, సర్లేండి, ఆవేశపడకండి, ఏదో నాకు తోచింది చెప్పాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇదిగో అమ్మాయి పిల్లలతో వస్తుందట, వాళ్ళకి కూడా కలిపి వంట చెయ్యి. నేను అలా బస్టాండ్ వరకు వెళ్ళి అమ్మాయిని పిల్లల్ని తీసుకుని వస్తాను అని చెప్పి వాళ్లను తీసుకురావడానికి వెళ్ళాడు సుందరయ్య. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో తన చిన్ననాటి స్నేహితుడు ప్రభాకరరావు ఇంటికి వెళ్ళాడు. ఖర్చుల కోసం తన స్నేహితుడి దగ్గర కాస్త అప్పు అడిగి తీసుకోవడానికి. సుందరయ్యకి ఎప్పుడు డబ్బులు అవసరమైనా తన స్నేహితుడు ప్రభాకరరావుని అడిగి తీసుకుంటూ ఉంటాడు. చిన్ననాటి మిత్రుడు కనుక తప్పుగా అనుకోడు. పైగా ఒకే వయస్సు వాళ్లు కనుక తన కష్టాలు తన స్నేహితుడికి మాత్రమే తెలుసు. ప్రభాకరరావు కూడా సుందరయ్య వయసే, రిటైర్ అయిపోయాడు. కానీ డబ్బుకు మాత్రం ఏ లోటు లేదు. ఎందుకంటే ప్రభాకరరావు సుందరయ్యలాగా ఏ రోజు చెయ్యి కాల్చుకోలేదు. మొదటి నుంచి కాస్త డబ్బులు వెనకేసుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి వారే తప్ప పిల్లలు పెద్దయ్యాక చూస్తారు అన్న నమ్మకం ప్రభాకరరావుకి లేదు. సుందరయ్యకు కూడా ప్రభాకరం ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు,
ఉన్నదంతా ఊడ్చి పిల్లలకే పెడుతున్నావు. రిటైర్ అయిపోతే నిన్నెవరు చూస్తారు? ప్రతి చిన్నదానికి పిల్లల ముందు చేయి చాపుకోలేము అని. కాని సుందరయ్య ఆ మాటలను ఖండిస్తూ ఉండేవాడు. అందరి పిల్లలు వేరు, నా పిల్లలు వేరు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని గర్వంగా చెప్పేవాడు. వేసవి సెలవులన్నీ మనవలతో సరదాగా గడిపారు సుందరయ్య, కావేరి. వేసవి సెలవులు కావచ్చాయి. పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళటానికి పద్మిని ఇంటికి వచ్చింది. మాటల సందర్భంలో నేను అడిగిన విషయాన్ని ఏం చేశారు అని అడిగింది. ఆ మాట విని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుందరయ్య. అదేంటమ్మా, నేను అడిగిన దానికి నాన్నగారు ఏమీ బదులివ్వకుండా వెళ్ళిపోయారు అని అడిగింది తల్లిని పద్మిని. ఏమని బదులు చెబుతారే తల్లి, మీ అన్నయ్యతో ఈ విషయాన్ని మాట్లాడారు. అందుకు వాడు ససేమిరా అన్నాడు. నిన్ను చదివించి పెళ్లి చేసి 2 పొరుడులు పోసాము కదా, ఇంకా ఆస్తులో వాటా ఎందుకు అని గొడవ చేశాడు. ఆ రోజు నుంచి ఫోన్ చేయడమే మానేశాడు. మీ నాన్నగారు కూడా అన్నయ్యతో మాట్లాడటం లేదు అని చెప్పింది. నన్నే చదివించారా? వాడిని చదివించలేదా? వాడిని అమెరికా పంపించడానికి నాన్నగారు ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదనుకుంటున్నారా? నేను వాడిలాగే పుట్టాను. నాకు ఆస్తిలో వాటా ఉంది. గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. నీ కొడుక్కి అది కూడా తెలియదా అని గొడవ పెట్టుకుంది. కొడుకు కూతురు మధ్య పెరిగిపోతున్న ఈ అగాధాన్ని చూసి తట్టుకోలేని కావేరి ఆ రోజు రాత్రి భర్తతో, ఉన్నదే ఇద్దరికీ చెరోసగం రాసేయండి, ఎందుకీ గొడవలు అని చెప్పింది. నువ్వేమీ మాట్లాడకు, వీళ్ళ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను అని భార్యతో అన్నాడు సుందరయ్య. అన్నమాట ప్రకారం మరుసటి రోజు ఉదయం భార్య కావేరితో కొడుకుకి ఫోన్ చేయించి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పించాడు. తానిప్పుడు రాలేనని, చాలా అర్జెంటు ప్రాజెక్ట్ చేస్తున్నానని, ఒక 6 నెలల వరకు రాలేని పరిస్థితి అని తల్లితో చెప్పాడు రమేష్. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే వీడియో కాల్లో మాట్లాడమని చెప్పాడు. సుందరయ్యకి కోపం నశాలానికి ఎక్కింది. తన పిల్లలకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి అంతటినీ వివరించి చెప్పాడు. అంతా విన్న ప్రభాకరరావు, సరే సుందరయ్య, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. నీకు సాయం అవుతుందంటే నీకోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నేను నీ దగ్గర అప్పు తీసుకుంటాను అని మా ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అప్పుకి వడ్డీ పెరిగి నా ఇల్లు జమ చేసుకున్నా సరిపోదని నా పిల్లలతో చెబుతాను. నా ఇల్లు నీ దగ్గర తాకట్టు పెట్టానని అబద్ధం చెప్తాను. దానికి నువ్వు అవునని చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు సుందరయ్య. సరే, నువ్వు చెప్పినట్లే చెబుతాను అన్నాడు ప్రభాకరరావు. అనుకున్న విధంగా మరుసటి రోజు ప్రభాకరరావు సుందరయ్య చెప్పిన విధంగానే నకిలీ కాగితాలను సిద్ధం చేసుకుని ఇంటికి వచ్చాడు. విషయాన్ని భార్యకి కూతురికి సుందరయ్య వివరించి చెప్పాడు. అది విని భార్యాబిడ్డలు నిర్ఘాంతపోయారు. అదేంటి నాన్నగారు, మీరెప్పుడు మాతో మాట వరసకైనా అనలేదే, ఇంటి మీద అంత అప్పు చేశారా అని తల్లముఖమేసింది కూతురు. అవునమ్మా, మీ చదువులు, పెళ్ళిళ్ళు, నీ డెలివరీలు, నువ్వొచ్చి వెళ్ళినప్పుడు అవుతున్న ఖర్చులు, ఇవన్నీ నా పెన్షన్ మీదే ఎలా నెట్టుకురాగలను చెప్పు. పైగా మాకు ఈ మధ్య పెన్షన్ సమయానికి పడటం లేదు. సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలు అవే. మీ పిల్లల బారసాలకు బంగారాలు, అత్తగారింటికి పంపినప్పుడు చీరాసారెలు, పండగలు, పబ్బాలు, ఇలా ఒకటేమిటి, ప్రతి కథాకార్యానికి నా జీతం డబ్బులతోనే చూసుకోవాలి. మీరు మీ పిల్లలను చదివించుకోలేక ఇద్దరూ జాబులు చేస్తున్నారు. మరి ఆ రోజుల్లో నా ఒక్కడి జీతం మీద అన్నిటినీ లాక్కొచ్చాను. నా సంపాదన అంతంత మాత్రం. ఆ ఒక్క జీతం మీద 2 పిల్లలను చదివించడం మామూలు విషయమా? అందుకే అప్పుడో కొంచెం నా స్నేహితుడి దగ్గర చేబదులు తీసుకున్నాను. ఇక తీర్చలేక ఇల్లును తనఖా పెట్టేశాను అని చెప్పాడు సుందరయ్య. అదేంటి నాన్నగారు, అన్నయ్య అమెరికాలో ఉన్నాడు కదా, అన్నీ పంపిస్తే ఏమాత్రం చెప్పండి, ఆ మాత్రానికి ఇల్లు తనఖా పెట్టాలా అని అడిగింది పద్మిని. ఆ మాట అడిగినందుకే మీ అన్నయ్య నాతో మాట్లాడడం మానేశాడు. ఇక నా చేతుల్లో ఏం లేదు. కష్టపడి కట్టుకున్న ఈ ఇల్లు తప్ప నాకంటూ ఏమీ ఆస్తిపాస్తులు లేవు. ఈ ఇంటి మీద అప్పు ఎవరు తీరుస్తారో వారికే ఇల్లు రాస్తాను. లేదంటే ఇద్దరు అప్పుని సరిసగం తీరిస్తే ఇద్దరూ సమానంగా పంచుకోండి. నాకు ఏ అభ్యంతరం లేదు
అదేవిధంగా ఆస్తితో పాటు మమ్మల్ని కూడా జీవితాంతం చూసే బాధ్యతను కూడా పంచుకోండి అని కరాఖండిగా చెప్పేశాడు. భర్త మాట విన్న కావేరికి విషయం అర్థమైంది. ఆస్తి కోసం పిల్లలిద్దరూ కొట్లాడుకుంటున్నారనే సుందరయ్య ఇలా నాటకం ఆడుతున్నాడని అర్థం చేసుకుంది. ఇక నువ్వే డైరెక్ట్గా మీ అన్నయ్యతో మాట్లాడి తేల్చుకో అని చెప్పేశాడు. పద్మిని అన్నయ్య రమేష్కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. విషయాన్ని విన్న రమేష్ ఆ ఇంటి వాల్యుయేషన్ కాలిక్యులేట్ చేశాడు. తాను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి ఆ ఇంటి అప్పు తీరిస్తే తనకు మిగిలేది ఏముంటుందిలే అని మనసులో అనుకున్నాడు. తల్లిదండ్రుల బాధ్యత మొత్తం ఇక తన మీదే పడుతుంది కనుక ఇక ఆ ఇంటి మీద ఆశలు వదులుకోవడం మంచిదని భావించాడు. అందుకే తెలివిగా, సరేలే పద్మిని, ఊర్లో ఉంటున్నావు కనుక నీకు ఆ ఇల్లు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను ఎక్కడో అమెరికాలో ఉంటున్నాను. ఏ చిన్న కష్టానికైనా నువ్వెళ్ళినంత త్వరగా రాలేను. పైగా అమ్మా నాన్నను నువ్వు చూసుకున్నట్లుగా వదిన చూసుకోదు. ఆ అప్పు తీర్చేసి ఆ ఇల్లు నువ్వే తీసుకో అని చెప్పేశాడు. అన్నయ్య తెలివితేటలను పసిగట్టిన పద్మిని, ఎంత కాదనుకున్నా ఇంటికి వారసుడివి, నాన్న తర్వాత వంశాచారాలను నిలబెట్టాల్సిన వాడివి. ఊర్లో నీకంటూ ఒక ఇల్లు లేకపోతే ఏం బాగుంటుంది అన్నయ్య? అమ్మా నాన్న చనిపోతే తలకొరివి పెట్టాల్సింది నువ్వే కదా. ఇంత బతుకు బతికి కూతురు దగ్గర చేరాడు అని అపవాదు నాన్నకెందుకు? పైగా ఇప్పుడు ఆ అప్పు తీర్చమంటే మీ బావగారు తీరుస్తారా అని తెలివిగా తప్పించుకుంది. పిల్లల మాటలు విని నిర్ఘాంతపోయింది కావేరి. బతికుండగానే చితిపెట్టేస్తున్న పిల్లల మాటలకు దుఃఖం ఉప్పెనలా తన్నుకు వచ్చింది కావేరికి. బిడ్డల మనస్తత్వాన్ని బయటపెట్టిన తన భర్త సమయస్ఫూర్తికి తెలివితేటలకు మదిలోనే పాదాభివందనం చేసింది. ఆస్తి అనగానే వాటాలు వేసుకున్న అన్నా చెల్లెలు అప్పు అనగానే ఒకరి మీద ఒకరు వాటాలు వేసుకుంటూ తల్లిదండ్రులను వదిలేసి చివరకు ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. అందరి పిల్లల్లా నా పిల్లలు కాదు అని గొప్పగా చెప్పుకునే సుందరయ్య తన పెంపకాన్ని చూసి మనసులో బాధపడ్డాడు. ఎన్ని విలువలు నేర్పినా, ఎంత ప్రేమగా పెంచినా కాలంతో వచ్చే మార్పులతో మనస్తత్వాలు కూడా మారిపోతాయని, ప్రేమానురాగాలు డబ్బు ముందు దిగదుడిపే అని మరొకసారి నిరూపణ అయ్యింది. స్నేహితులు చెబుతున్న మాటలు పెడచెవన పెట్టి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా పిల్లలిద్దరినీ సరిసమానంగా చదివించి ప్రయోజకులను చేశాడు. ఇప్పుడు సుందరయ్యకంటూ మిగిలి ఉన్నది తనకు నెలవారీ వచ్చే పెన్షన్, ఆ ఇల్లు మాత్రమే. ఇప్పుడు ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావటం లేదు. ఉన్న ఒక్క ఇంటికి బతికుండగానే పిల్లలు లెక్కలు వేసుకొని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్తులు ఉంటేనే తల్లిదండ్రులు కావాలి. అవి లేనినాడు ఈ వృద్ధ తల్లిదండ్రులు ఎవరికీ అక్కరలేదు. ఆ నిజాన్ని గ్రహించిన సుందరయ్య తన పిల్లలకి బుద్ధి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకొని స్నేహితులతో ఇల్లు తనఖా పెట్టినట్లు అబద్ధం చెప్పించాడు. ఉన్నన్నాళ్ళు సంతోషంగా భార్యతో తన శేష జీవితాన్ని గడిపిన సుందరయ్య తన భార్య చనిపోయిన తర్వాత చివరి దశలో తనలాగే పిల్లలు ఉండి కూడా వృద్ధాశ్రమాల్లో బ్రతికే తల్లిదండ్రులను చూసే వృద్ధాశ్రమానికి తన ఇంటిని రాసేశాడు.